ప్రార్థన చేసుకుందాం. ప్రేమల మాటలో తండ్రి, నమ్మకాన్ని మా దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గత బైబిల్ స్టడీలో మీరు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి స్తోత్రాలు. ఈ యొక్క ప్రభురాత్రి కాలం ప్రార్థనా సమయం కొరకు కూడా వచ్చిన బిడ్డల బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఒక మార్గంలో ఉన్న వారికి తోడండి, సహకరండి. మర్చిపోయిన వారిని జ్ఞాపకం చేసుకుని తీసుకురమని ప్రార్థిస్తున్నాం. ప్రభావ కొంతమంది బ్రదర్స్ డ్యూటీలో ఉంటారు, వారందరూ మీరు తోడండి, సహకమని ప్రార్థన చేస్తూ విధాల స్థల కబ్జెప్పుకుంటూ అందరూ చెల్లించుకుంటూ కొంత సమయం ప్రార్థన చేయమనుకో
నువ్వు ఎలాగ ప్రార్థన చేయాలో, ఎందుకు ప్రార్థన చేయాలో, ప్రార్థన యొక్క ఫలితం ఏంటో ప్రభువా మేము మా ప్రభువా తెలుసుకోవడంలో సహాయం చేయమని వేడుకుంటూ నేను మా తగ్గించుకుంటూ మీ వైపు చూస్తూ కనుక మహిమా ప్రభావాలు ఆరోపించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరిచి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. రండి మాటలు జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథము 62వ అధ్యాయం. యెషయా గ్రంథము 62. చూడండి కొంచెం తగ్గించి. యెషయా గ్రంథము 62. 6-7 వచనాలు కలిసి చదువుకుందాం. 6-7 వచనాలు కలిసి చదువుకుందాం. యెరూషలేమా, నీ ప్రాకారం మీద నేను కావలి వారిగా వచ్చి ఉన్నాను. రేయైనను పగలైనను వారు మౌనంగా ఉండరు. యెహోవా జ్ఞాపకర్తలారా విస్మరింపకుడి. ఆ యెరూషలేమును స్థాపించే వరకు, లోకమంతటాన్ని ప్రసిద్ధి కలిగించే వరకు ఆయనను విశ్రమింపనీయకుడి. తన దక్షిణ హస్తము తోడనియు బాహుబలం తోడనియు యెహోవా ఇలాగ ప్రమాణం చేసింది. నిశ్చయముగా ఇక నీ ధాన్యమును శత్రువుకు ఆహారం ఇయ్యను. నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్షరసము అన్యులు త్రాగరు. చాలు చదవని లేఖన భాగాన్ని ప్రభాషించి మన ప్రార్థన కొరకే సిద్ధపరచును గాక. ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక విషయం కనబడుతూ ఉంటున్నది. లేకపోతే అది కొంచెం దూరం ఇక్కడ మనం గమనించినట్లయితే సౌండ్ కొంచెం ఇక్కడ మనం గమనిస్తే యెషయా గ్రంథములో 62వ అధ్యాయంలో ఈ మాటలు మనకు కనబడుతూ ఉంటున్నాయి. ఏమని కనబడుతున్నాయి అంటే, మరి యెరూషలేమా, నీ ప్రాకారుల మీద నేను కావలి వారి నుంచి ఉన్నాను. రేయను పగలైన వారు మౌనంగా ఉండరు. ఇది మొదటిగా మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం. యెరూషలేము అనేటటువంటిది మరి దేవుని యొక్క ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక స్థలం. అది దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలము. ఆ యెరూషలేము ఈరోజు కూడా ఉంది. అది ఇశ్రాయేలు యొక్క దేశం. అక్కడ ఇప్పుడు యుద్ధం కూడా జరుగుతూ ఉంటున్నది. అయితే అక్కడ ఏమైందంటే, యెరూషలేమా, నీ ప్రాకారం మీద నేను కావలి వారి నుంచి ఉన్నాను. రేయను పగలైనను వారు మౌనంగా ఉండరు అంటారు. ఇక్కడ మనం గొప్ప పాఠాన్ని నేర్చుకోవాలి. యెరూషలేము అనేటటువంటి యొక్క దేవుని యొక్క మందిరానికి సాదృశ్యంగా ఉంటుంది. దేవుని యొక్క సంఘానికి సాదృశ్యంగా ఉంటుంది. దేవుని యొక్క ప్రజలకు కూడా అది సాదృశ్యంగా కనబడతాయి. అందుకని ప్రియులారా, దాని మీద కావలి వారి ఉంచారట. రెండో మాట ఏమందంటే, జ్ఞాపకర్తలారా అనే మాట కూడా కనబడుతుంది. రెండు విషయాలు. ఒకటేమో మరి అక్కడ కాపు కాస్తున్న కాపలాదారులు, రెండవదిగా జ్ఞాపకర్తలు అనే మాట కనపడుతుంది. అనగా ఒకరి కాపరి, ఒకరి జ్ఞాపకర్త. అంటే దీని అర్థం ఏంటంటే, సంఘంలో ఉండే విషయం ఏంటంటే, మరి కాపరి అంటే దేవుని యొక్క సేవకుడు. కాపరి అంటే దేవుని యొక్క సేవకుడు. విజ్ఞాపనకర్తలు అంటే విశ్వాసులు. అంటే వారు విజ్ఞాపన చేయాలి, అంటే ప్రార్థన చేస్తున్నారు వారు. అందుకనే ఇప్పుడు దేవుని యొక్క మాటల్లో మనం గమనించిన మాట ఏంటంటే, ఆడ రాసినటువంటి మాట, కాపరులు కావలి వారిని ఉంచి ఉన్నాను అంటున్నాడు. కాపరులు కావలి కాస్తారు. అనగా దైవ సేవకులైనటువంటి మేము కాపరులమే, లేక కావలి కాసేటటువంటి వారమే. ఒక్కొక్క చిన్న మాటను అర్థం చేసుకోండి. ఇంగ్లీష్లో వీఆర్ కాల్డ్ వాచ్మెన్. వాచ్మెన్ అంటే మీకు బాగా అర్థమవుతుంది. కాపర్ అంటే దానికంటే కూడా వాచ్మెన్ అంటే అందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే ప్రతి అపార్ట్మెంట్ దగ్గర వాచ్మెన్ ఉంటారు. ఆ వాచ్మెన్లు ఏం చేస్తారు? అక్కడే ఉంటారు, గేట్ దగ్గర ఉంటారు. ఎవరు వస్తున్నారా, ఎవరు పోతున్నారా, బిల్డింగ్ ఎలాగా ఉన్నదా, మరి ఇక్కడ అక్కడికి వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి నేను ఏదైనా సహాయం చేయగలనా, ఎవరెవరితో ఏం మాట్లాడాలా, ఎవరెవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా, అవన్నీ కూడా వాచ్మెన్ యొక్క పనులు. కాబట్టి దేవుని సేవకులైనటువంటి మేము కూడా
ఒక కాపరి లాంటి వారమే. మనకంటే ఆయన గొప్ప కాపరి. యెహోవా నా కాపరి అనలేదా? కాబట్టి ఆయనే మొదటి కాపరి, రెండవ కావలి కాసేవారు మేము. కాబట్టి ప్రియమైన సోదరులారా, ఈ కాపరులాట ఎలాగా ఉన్నారని మనకు గమనిస్తే, రే అయినను పగలైనను వారు మౌనంగా ఉండరు. నైటు వాచ్మ్యాన్, డే టైం వాచ్మ్యాన్లు, రాత్రి పగలు కూడా వారు మౌనంగా ఉండరు. మౌనం ఉండరంటే ఏం చేయాలి? వాళ్ళు చూస్తుండాలా, ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, సంఘములో ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, ఎవరే అవసరాలు వస్తున్నారు, ఎవరే కష్టములు వస్తున్నారు, ఎవరే బాధలు వస్తున్నారు, ఎవరు ఇరుకు ఇబ్బందులు వస్తున్నారు, ఎవరు సంతోషంగా వస్తున్నారు, ఎవరు సమాధానంగా వస్తున్నారు, ఎవరు ఆనందంగా ఉన్నారు. ప్రియమైన సోదరులారా, అది కాపరి లేక కావలి కాసినటువంటి యొక్క వ్యక్తి యొక్క అనుభవం. అది చాలా సంఘాలు ఎలాగుంటాయంటే, ఎవరు వస్తే ఏమైంది, మనకేమైంది, వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, కూర్చుంటూ ఉంటారు. పెద్ద సంఘాలు అసలు పట్టించుకోరు. సేవకుడు ఎవరో వీడికి తెలియదు, వీళ్ళు ఎవరో వాడు సేవకు తెలియదు. నాకు కొన్నిసార్లు ఫోన్ చేస్తూ ఉంటారు, అమ్మ మీ సేవకుని పేరు చెప్తా అంటే, అన్నయ్య నేను అక్కడ వెళ్తాను కానీ ఆయన పేరు నాకు తెలియదు అండి. అంటే దాని అర్థం ఏంటి? ఆయన దగ్గరికి వెళ్ళలేదు, మాట్లాడలేదు, ప్రార్థన చేసుకోవాలా? ఊరికెళ్ళి కూర్చోవడం కాదు కదా. అందుకనే ప్రియులారా, కాపరి రాత్రింబగలు కాపు కాస్తూ ఉంటాడు. ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నారు, వారందరూ కూడా కాపు కాసుకుంటూ ఉంటాడు. అది కాపరి రాత్రింబగలు పని. అది రెండో విషయానికి వస్తే, యెహోవా జ్ఞాపకర్తలారా విశ్రమింపకుడి, ఆయన యెరూషలేమును స్థాపించే వరకు, లోకమంతా దాని ప్రసిద్ధి కలుగుచే వరకు ఆయనను విశ్రమింపనీయకుడి అంటున్నాడు. ఈ రెండవ భాగంలో వారు వీళ్ళెవరు అంటే విజ్ఞాపనకర్తలు లేక ప్రార్థనాపరులు, ప్రార్థనా వీరులు, ప్రార్థనా సైన్యం. వారు గుర్తించుకోండి, ఆదివారం వచ్చేవారు అందరూ కూడా సైన్యము కాదు. వారందరూ కూడా దేశం యొక్క ప్రజలకు గుర్తుగా ఉంటారు. అందుకనే దేశంలో ఎలాగ ప్రజలంతా నిండిపోతారో ఆదివారం కూడా అలాగే జనాలందరూ కూడా సంఘాల్లో నిండిపోతారు. అయితే ప్రార్థన పరులు ఎవరు అంటే, ఆ యొక్క బోర్డర్స్ మీద ఎప్పుడు కూడా ఏం చేస్తూ ఉంటారంటే, శత్రువు వస్తూ ఉంటాడు, అవతల వాళ్ళ యువతలు రాకుండా యుద్ధం చేస్తానికి కొరకు ఉండేటటువంటి సిపాయిలు, సోల్జర్స్ అంటారు. వాళ్ళు సిపాయిలు అక్కడ బోర్డర్స్లో అటువైపు ఇటువైపు ఎవరు వస్తున్నారా, ఎవరు పోతున్నారని చూసేవాళ్ళే ప్రార్థనా పరులు. అందువల్ల ఇప్పుడు అంటే ఆదివారం వాళ్ళంతా కూడా జనసమూహము, ఈ జనాలను కాసినటువంటి వారు ప్రార్థనా సైన్యం. అనగా మనమందరం కూడా ప్రార్థనా సైన్యం. సైన్యము ఎంతమంది ఉంటారు? జనసమూహం అంతా ఉండరు కదా. సైన్యం అంటే కొంతమందే ఉంటారు కదా. 3 రకాల సైన్యం ఉంటుంది. ఒకటేమో మిలిటరీ అంటారు, రెండవదేమో ఎయిర్ ఫోర్స్ అంటారు, మూడవదేమో నేవీ అంటారు. మిలిటరీ వాళ్ళు ఏం చేస్తారు? భూమి మీద యుద్ధాలు చేస్తూ ఉంటారు వాళ్ళు. మిలిటరీ వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి తుపాకులు కాను, బండ్లు తీసుకెళ్ళను, చంపను, ఇదంతా చేస్తూ ఉంటారు వీళ్ళు. ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? పైనుండి బాంబులు వేస్తూ ఉంటారు వాళ్ళు. శత్రువుల మీద పైనుండి బాంబులు వేస్తూ ఉంటారు వాళ్ళు. నేవీ వాళ్ళు ఏం చేస్తారు? సముద్రాల్లో, నీళ్ళల్లో ఉండి వాళ్ళు యుద్ధాలు చేస్తూ ఉంటారు. కాబట్టి సైనికులు 3 రకాలైనటువంటి సైనికులు. ప్రార్థనా పరులు కూడా 3 రకాలైనటువంటి ప్రార్థనా పరులు ఉన్నారు. ఒకరేమో ఉన్నతంగా ఆత్మీయంగా ఎదిగి హై స్థానం నుండి ప్రార్థన చేసేవారు, చాలా గొప్పవారు. భూమి మీద ఉన్న వారితో పోరాడేటటువంటి వారు రెండవ రకమైనటువంటి వారు. మూడవ వారు సముద్రంలో ఉండేటటువంటి వారు, అనగా నీళ్ళల్లో ఉండి వీళ్ళు పోరాడుతూ ఉంటారు. అంటే దాని అర్థం ఏంటంటే వాక్యం యొక్క అనుభవం వాళ్ళలో ఉండి పోరాడేటటువంటి వాళ్ళు. నీళ్ళు అంటే అర్థం ఏంటంటే వాక్యంలో నిలబడతారు, ప్రార్థనలో పోరాడతారు, విజయాన్ని పొందుతారు. అందుకని వాళ్ళని నేవీ అని అన్నారు, వీళ్ళనేమో ఎయిర్ ఫోర్స్ అన్నారు, వీళ్ళనేమో మిలిటరీ వాళ్ళు అన్నారు. నేను నాగ్పూర్లో ఉన్నప్పుడు ఈ 3 మధ్యలో మేము మీటింగ్లు పెట్టేవాళ్ళం. ఈ 3 స్థానాలకు వెళ్ళేవాళ్ళం. ఇటువైపున నేవీ వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్ళమి,
అటువైపున మిలిటరీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మిలిటరీ వాళ్ళందరూ కలిసి ఒక వ్యాన్ వేసుకొని వచ్చేవాడు. అలాగే ఎయిర్ ఫోర్స్ నుంచి చాలామంది బయలుదేరి వాళ్ళు వచ్చేటటువంటి వాడు. ఒక సైన్యాన్ని నాగ్పూర్లో ప్రార్థన దేవుని కృపను బట్టి తయారు చేయడానికి ప్రభు సహాయపడుతూ వచ్చారు. మనము కూడా ఆ సైన్యమే. ప్రార్థనా పరులు 3 రకాలైనటువంటి ప్రార్థనా పరులు ఉంటారు. వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు ప్రార్థన చేయించుకునేవారు ఈ మిలిటరీ వాళ్ళు. కష్టం వచ్చింది అంకుల్, బాధ వచ్చింది అంకుల్, మా అమ్మాయి పరీక్ష రాస్తుంది అంకుల్, మా అబ్బాయి ఎలా పోవాలా ప్రార్థన చేయాలి. ఇదంతా కూడా మిలిటరీ వాళ్ళు. అర్థమైందా? భూ సంబంధమైనటువంటి వాళ్ళు. అయితే పైకి ఎదుగుతారు. పైకి ఎయిర్ ఫోర్స్ అనగా పైకి ఎదుగుతారు వీళ్ళు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఏమొచ్చినా సరే హై అంతస్తులోకి వెళ్ళి మొరపెడుతూ ఉంటాడు. ప్రభా, నాకు ఎన్ని కష్టాలు పెట్టినా నిన్ను విడిచిపెట్టేదే లేదు. నాకు ఎన్ని బాధలు కలిగినా నిన్ను విడిచిపెట్టేది లేదు. నాకు ఆహారం ఉండని, వస్త్రం లేకపోని, ఇల్లు లేకపోని, నా బంధువులు నన్ను విడిచిపెట్టిపోని, ఎవరైనా నాకు కానివారు ఎవరైనా కావచ్చు. అయితే ప్రభువా, నేను నిన్ను విడిచిపెట్టను. కాబట్టి ప్రియమైన సోదరులారా, ఎదిగినటువంటి ప్రార్థనా పనులు వీళ్ళు. మేమంతా చాలా సిగ్గుపడుతూ ఉంటాం. భగత్ సింగ్ గారి యొక్క దినాల్లో ఆయన గురించి చెప్పుకుంటామే కానీ ఆయన మార్గంలో అనుసరించలేనందుకు చాలా బాధపడుతూ ఉంటాం. భగత్ సింగ్ గారిని ఒకసారి అడిగారట, అయ్యా నువ్వు ఎంత సేవ చేసేవి, నువ్వు వేల సంఘాలు కట్టేవి, ఏంటి దాని యొక్క రహస్యం? ఏ బైబిల్ కాలేజీలో చదివావు? ఎంత బైబిల్ నాలెడ్జ్ నువ్వు సంపాదించావు? దీని యొక్క రహస్యం ఏంటో చెప్తావా అన్నాడు. భగత్ సింగ్ గారు ఆయన చేయబట్టుకొని ఆయన గదిలోకి తీసుకెళ్ళాడు. ఆడొక చాప వేసింది. ఆ చాప ఎట్లా ఉంది తెలుసా? మంచి మీరు కూర్చున్నట్టు చాపలాగా లేదు. అది పాతబడిన చాప, ఇరిగిపోయినటువంటి చాప, నలిగిపోయినటువంటి చాప. ఆ చాపను తెప్పించాడు భగత్ సింగ్ గారు. ఈ స్థలంలో నేను మోకాళ్ళుని ప్రార్థన చేస్తాను. ఈ స్థలంలో నేను మోకాళ్ళుని ప్రార్థన చేస్తాను. అంతేకాని నా శక్తి కానీ, నా బైబిల్ జ్ఞానము కానీ, నా గొప్పతనము కానీ ఏమీ లేదు ఇందులో. నేను ప్రార్థన చేస్తాను, ఆయన కార్యం చేస్తాడు. ప్రార్థన చేయడం మన బాధ్యత, కార్యం చేయడం ఆయన బాధ్యత. ఇంకొక ఆశ్చర్యమైన కారణం అంతే, ఆ చాపను అలాగ తొలగించిస్తే ఒక బండ ఉంది. ఆ బండ కుంగిపోయింది. ఇప్పుడైతే ఈ లేటెస్ట్ ఇదంతా కూడా వచ్చింది, గచ్చు లాంటిది. అప్పుడు బండలు ఉండేటట్టు, నల్లని బండలు ఉండేటట్టు పలకలు. అప్పుడు బండ మీద మోకాళ్ళుని ఆ బండే కుంగిపోయినంతగా ప్రార్థన చేశారు ఆయన. ఒక్కొక్కసారి 18 గంటలు కూడా ప్రార్థన చేస్తారంట. రోజుకి ఎన్ని గంటలు చెప్పండి? రోజుకి ఎన్ని? 18 గంటలు అంటే ఇక ఆయన ఎంత రెస్ట్ తీసుకున్నాడో చూడండి. 6 గంటలు రెస్ట్ తీసుకున్నాడు. అందుకనే నేడు ప్రపంచం అంతా కూడా దైవజనుడు భగత్ సింగ్ గారి పేరు ఎందుకు చెప్పుకుంటున్నాడు అంటే ఆయన ఎదిగినటువంటి ప్రార్థనాపరుడు. ప్రార్థనా వ్యక్తి కాదు కానీ ఎదిగినటువంటి ప్రార్థనాపరుడు. ప్రియమైన సోదరులారా, మనం విజ్ఞాపనకర్తలనగా సైన్యము. విజ్ఞాపన చేయాల, జ్ఞాపకర్తలారా జ్ఞాపకం చేయాల ప్రభుకి. ఏమి జ్ఞాపకం చేద్దాం? ఏ విషయాల్లో జ్ఞాపకం చేద్దాం? ప్రభువా, నాతో ఉన్న సహోదరుడు కష్టాల్లో ఉన్నాడయ్యా, ఆయన ఆదుకుంటావా? ఈ సహోదరి చాలా బాధలో ఉన్నదయ్యా, ఈయన ఆదుకుంటావా? నువ్వు నేను పనిచేసే దగ్గర చాలామంది మారుమనసు లేకుండా త్రాగుబోతులు ఉన్నారయ్యా, వారిని జ్ఞాపకం చేసుకుంటావా? నా బంధువులు ఎంతోమంది ప్రభు నెరగకుండా నరకానికి పెడుతున్నారయ్యా, వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటావా? అది జ్ఞాపకర్తలు అంటే ప్రభువుకు జ్ఞాపకం చేయాలి మనము. మొదటి సమయ గ్రంథంలో ఏముంది? మొదటి అధ్యాయంలో యెహోవా హన్నాను జ్ఞాపకం చేసుకొని, ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి కారణం ఏంటంటే హన్నా యొక్క కన్నీరు, హన్నా యొక్క ప్రార్థన, హన్నా యొక్క వేదన, హన్నా యొక్క పరిస్థితి. ఆమె నలిగిపోయి విరిగిపోయి అనేక విధాలుగా బాధపడి కార్చిన కన్నీరే పరలోకానికి వెళ్ళేసి ఏమైపోయింది? జ్ఞాపకం చేసుకున్నాడు. మనల్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలా? ప్రభా, నన్ను కూడా జ్ఞాపకం చేసుకోవా, నా భర్తను జ్ఞాపకం చేసుకోవా,
నా బిడ్డలను జ్ఞాపకం చేసుకోవా, నా సంఘాన్ని జ్ఞాపకం చేసుకోవా, నా సోదరులను జ్ఞాపకం చేసుకోవా, నా పరిస్థితిని జ్ఞాపకం చేసుకోవా ప్రభువా అని మనం కూడా ఆయనకి జ్ఞాపకం చేయాలి. అందుకని ప్రియమైన సోదరులారా, రాత్రికాల సమయంలో మన విజ్ఞాపనకర్తలుగా ఇక్కడికి వచ్చినాం. రండి, దేని కొరకు చేయాలని అంటే అక్కడ 2 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. మొదటి విషయం ఏంటంటే యెరూషలేమును స్థాపించు వరకు, రెండవదిగా దాని యొక్క గొప్పతనము ప్రపంచానికి తెలియచేసేంత వరకు. ఇది ఆ యెషయాలో ఆయన చేసినటువంటి ప్రార్థన. ఆయన కోరిక ఏది? యెరూషలేమును స్థాపించాలి. యెరూషలేమును స్థాపించాలంటే దాని అర్థం ఏమిటి? దేవుని సంఘము స్థాపించబడాలి. నేను రక్షించబడడం కాదు, దేవుని సంఘము స్థాపించబడాలి. ఇక్కడ ఇంకా లోతైనటువంటి విషయం చెప్పబోతున్నాను, అందరూ ఆలకించండి. దేవుని సంఘం తిరిగి స్థాపించబడింది కదా, మనం అందరం దేవుని సంఘమే, మనం అందరం దేవుని సంఘమే. అయితే అక్కడ ఆ మాట వాడలా, యెరూషలేమా అని అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే యెరూషలేములో ఎవరున్నారు? ఇశ్రాయేలులు ఉన్నారు. ఇశ్రాయేలు ఎంతమంది? 12 గోత్రాలు ఉన్నారు. 12 గోత్రాలు కలిసి యెరూషలేము అవుతుంది. ఈనాడు ఏ గోత్రం కా గోత్రమే, ఏ సంఘానికి ఆ సంఘమే, ఏ సేవకుడికి ఆ సేవకుడే. ఎవరికి వాడే గొప్ప, ఎవరికి వాడే మహానీయులు, ఎవరికి వాడే ప్రార్థనా పరులు, ఎవరికి వాడే స్వనీతి పరులు. అయితే మన ప్రార్థన ఏంటంటే 12 గోత్రాలు కలిసి ఉండాలి. 12 గోత్రాలు, అన్ని సంఘాలు ఎక్కడెక్కడ చీలిపోయినాయో, ఎక్కడెక్కడ చిన్నవైపోయినాయో, ఎక్కడెక్కడ భేదభేదాలు వచ్చినాయో, ఎక్కడెక్కడ రకరకాలుగా విడిపోయినారో వారందరినీ కలిపి చేయాలంటే మన ప్రార్థన అవసరం అక్కడ. అలాగే గుంటూరులో కూడా, ఈ ప్రాంతములంతా కూడా అనేక మంది క్రైస్తవులు ఉంటున్నారు, రకరకాల సంఘాల్లో ఉంటున్నారు. జీవం లేనటువంటి, అపోస్తుల బోధ లేనటువంటి, బైబిల్ పఠనం లేనటువంటి, ప్రార్థన అనుభవం లేనటువంటి, రక్షణ అనుభవం లేనటువంటి, ఊరిక నామకార్థముగా ఆదివారం వెళ్ళేవారు ఎంతోమంది ఉన్నారు. యెరూషలేము స్థాపించబడాలంటే, వారందరూ కూడా రావాలంటే మనము సైనికులుగా ప్రార్థనలో పోరాడాలి. ప్రార్థన అనేది పోరాటము. అందుకని నా ప్రియమైన సోదరులారా, ఆ యొక్క ఉద్దేశంతో అక్కడ ప్రార్థన ప్రారంభించబడుతుంటున్నది. ఈరోజు ఉన్నదా మన పరిస్థితి చూడండి, ఎలాగా చెదిరిపోతున్నారో చూడండి సంఘాలు. బక్సింగ్ గారి దినాల్లో కాన్వొకేషన్, ఆల్ ఇండియా కాన్వొకేషన్ అనేవాడు. ఆల్ ఇండియా కాన్వొకేషన్ అంటే భారతదేశంలో ఉన్న వారందరూ కూడా వేలాది మంది మెడ్రాసు కానీ హైదరాబాద్ కానీ వచ్చేవారు. అందులో నేను ఒకటి. ఇప్పుడు కాన్వొకేషన్ ఎలాగోనో చూడండి. ఒక కాన్వొకేషన్ రాయలసీమ అంటారు, ఒక కాన్వొకేషన్ భీమవరం అంటారు, ఒక కాన్వొకేషన్ ఏమో మరి ఇక్కడ ఇంకొక స్థలంలో, ఒకటేమో హైదరాబాద్ అంటారు. ఏమిటి కాన్వొకేషన్ అన్నీ కూడా? యెరూషలేము స్థాపించబడాలంటే, అందరు కలిసి ఉండాలంటే మనము బాధ్యత వహించాలి. శరీరంలోని భాగాలు మనం, ఒక అవయవం సంతోషపడితే ఇంకొక అవయం సంతోషపడుతుంది, ఒక అవయవం దుఃఖపడితే ఇంకొక అవయం దుఃఖపడుతుంది. కాబట్టి మనం అందరం కలిసి పని చేయాలి. అందుకని మొదలుగా చెప్తూ వచ్చాను, దేవుని కృపను బట్టి మనం సంఘము ప్రారంభించిన తర్వాత గుంటూరులో ఎన్నో రకాలైనటువంటి మరి మన మీద శత్రువు దండయాత్ర చేస్తూ వచ్చాడు. తుఫాన్లు మన మీదకి వచ్చినాయి, గాలులు మన మీదకి వచ్చినాయి, ఎన్నో రకాల పరిస్థితులు మన సంఘానికి వచ్చినాయి. కానీ ఏమీ చేయలేకపోయినాయి. మనల్ని ఏమీ కదిలించలేకపోయినవి. ఎందుకంటే సంఘములో మొట్టమొదటి ప్రార్థన పనులు ఉన్నారు. చైన్ ప్రేయర్ పెట్టుకునేవాళ్ళని, ఆల్ నైట్ ప్రేయర్ పెట్టుకునేవాళ్ళని, ఉపవాస ప్రార్థన పెట్టుకునేవాళ్ళని, ఇంటింటో ప్రార్థన పెట్టుకునేవాళ్ళని. ఎక్కడ ప్రార్థన ఉన్నదో అక్కడ శైతాన్ ఏమీ చేయలేడు. ఎక్కడ ప్రార్థన లేదో శైతాన్ అక్కడ తప్పనిసరిగా పనిచేస్తాడు. అందుకని నా ప్రియమైన సోదరులారా, యెరూషలేము స్థాపించబడాలని మనం ప్రార్థన చేద్దాం. మన యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఏదో కాలక్షేపము బఠానీళ్ళు అన్నట్టుగా కాకుండా, అందరిలాగా మనం కూడా కూడుకుంటున్నాము, ఆదివారం కూడుకుంటున్నాం అనకుండా, మన మెయిన్ ఎయిమ్ ఏంటంటే అనేక మంది మారు మనసు లేనటువంటి వారు ఉన్నారు, అనేకులు వాక్యం తెలియనటువంటి వారు ఉన్నారు.
అనేకులు సంఘ దర్శనం తెలియనటువంటి వారు ఉన్నారు. అనేకులు ట్రైనింగ్ అనగా దేవుని సేవ యొక్క పిలుపు లేకుండా దేవుని సేవ చేసే వాళ్ళు ఉంటున్నారు. వారందరిని బట్టి కూడా దేవుని నామము అవమానపరచబడుతుంటున్నది. అందుకనే దేవుని యొక్క మహిమ తిరిగి రావాలన్నప్పుడు, దేవుని శక్తి తిరిగి రావాలన్నప్పుడు మరి యొక్క గిజ్జోనును దేవుడు ఏర్పాటు చేసుకోవాలా, మరి యొక్క సమయాలను దేవుడు ఏర్పాటు చేసుకోవాలా, మరి యొక్క మోషాను దేవుడు ఏర్పాటు చేసుకోవాలా. అది జరగాలి అంటే మనం మోకాళ్ళ మీదకుండి ప్రార్థన చేయాలి. అందుకనే యెరూషలేము స్థాపించే వరకు కూడా మౌనంగా ఉండవద్దు. ఇంకో మాట కూడా చూసుకుందాం. ఆ మాట కూడా గమనించినట్లయితే ఏమంది తెలిసిన, లోకమంతా దాని ప్రసిద్ధి కలుగు చేయాలి. ఈ రోజుల్లో ఏ ప్రసిద్ధి ఉందో మనకు తెలుసుగా. లోకమంతా సోషల్ మీడియా ప్రసిద్ధి. నిన్న మీరు చూసామంటారు కదా, పాపం 10 సంవత్సరాల అమ్మాయిని 10వ తరగతి చదివేవాడు కత్తితో పొడిచి 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 చంపేశాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళి దొంగతనం చేశాడు 80,000. ఆ అమ్మాయి అడ్డుపడినందుకు ఆ అమ్మాయిని చంపేసేసాడు వాడు. చిన్న పిల్లోడు, వాడికి ఏం అవసరం 50,000 రూపాయలు? ఎవరు లేకుండా చూసి పక్కింటే ఆ అపార్ట్మెంటు ఈ అపార్ట్మెంటు. ఇది ఎందుకు జరిగింది? అదంతా వాడు కాదు చేసింది, వాళ్ళు దూరినటువంటి దురాత్మ, వాడు దూరినటువంటి శైతానుడు. ఎక్కడి నుంచి దూరాడు? సెల్ ఫోన్లో నుంచి దూరాడు. ఈ రోజుల్లో ప్రసిద్ధి ఏదంటే సెల్ ఫోను, సోషల్ మీడియా. ఎక్కడ చూసినా కూడా ఇది ప్రసిద్ధి. ప్రతి ఇంటిలో. మన హైదరాబాద్లో ఏం జరిగింది? భయంకరమైనటువంటి పరిస్థితి జరిగింది అక్కడ. ఆ వైర్లన్నీ తెగిపోయి ఎంతోమందికి నష్టం వచ్చి చాలా బాధపడ్డారు. ఇప్పుడు వైర్లన్నీ కట్ చేసుకుంటున్నారు. నా కోరిక ఏంటంటే అసలు వైర్లే లేకుండా కట్ చేయాలి మొత్తానికి. మామూలుగా ఎప్పుడు పెట్టేటటువంటి ఒక టేబుల్ ఫోన్స్, ఆ ఫోన్స్ వస్తేనే మళ్ళీ దేశాలు కానీ ప్రపంచం కానీ బాగుపడతారు. అందుకనే యెరూషలేము ప్రసిద్ధి కావాలంటే దేవుని వాక్యము ప్రసిద్ధి కావాలి. దేవుని వాక్యం ప్రసిద్ధి కావాలంటే దేవుని వాక్యం ఎరిగిన నీవు నేను అనేకులు చెప్పాలి. వాడితో ఏకీభవించడం కాదు. వాళ్ళు అబద్ధాలు చెప్పుకుంటే వాళ్ళ అబద్ధాలు, వాళ్ళ సినిమాలు చూసుకుంటే వాళ్ళ సినిమాలు, వాళ్ళ నామకార్థం ఉంటే మనం నామకార్థంగా ఉండడం కాదు. మనం ప్రసిద్ధి కావాలి. అదిగో ఫలానా స్థలంలో ముత్యాలని నగర్లో ఒక సంఘం అనేది ఉంది, జీవం గల సంఘం. అది అక్కడ ప్రార్థనా పరులు ఉన్నారు. అక్కడ ఉన్న వాక్యము జీవం గలటువంటి వాక్యము. అక్కడికి వెళితే అనేకమైనటువంటి జీవితాలు మార్చబడతాయి. జస్ట్ మేము వస్తూ ఉంటున్నాము, అరేబియా నుంచి గల్ఫ్ కంట్రీ నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది నాకు. ఎవరో కాదు, మన ఇంటి ముందు ఉన్నటువంటి అపార్ట్మెంట్లో ఉన్నటువంటి అమ్మాయి మంగమ్మ. ఇక్కడ ఉన్నప్పుడు రక్షించబడింది, మందిరానికి వచ్చింది చక్కగా. దేవుడు తన చెల్లెల్లో అక్కడ కువైట్లోనే ఎక్కడ ఉందని చెప్పేసి అక్కడికి వెళ్ళిపోయింది. దేవుని యొక్క మంచి జాబ్ దొరికిందట. నాకు ఫోన్ చేసి చెప్తుంది, మీ ప్రార్థన ద్వారా నాకు చాలా సంతోషం ఉంది, బాగున్నాను నేను ఇక్కడ. మా ఆయన మందిరానికి రాడు, పిల్లలు రావటం లేదు, నాకు చాలా బాధగా ఉంది. వాళ్ళతో చెప్పాను నేను దేవుడు మనకు చేసిన మేలుని బట్టి. అమ్మాయి 10th క్లాస్లో ఉన్నప్పుడు ప్రార్థన చేశాము, చక్కగా పాస్ అయిపోయింది. ఇప్పుడు చైతన్య కాలేజీలో చేరింది. అన్నీ బాగా మంచిగా జరిగినాయి మాకు. కానీ ఆయన రావటం లేదు, ఆయన కూడా మీరు ప్రార్థన చేయాలా అని ఇప్పుడే చెప్పి, రేపు వస్తున్నారు వాళ్ళు నా కుటుంబం మొత్తం వస్తారు, వచ్చిన వాళ్ళందరికీ కూడా స్వీట్ ఇచ్చేస్తున్నాను అందరూ. ఓయమ్మ, ఎక్కడున్నది? అరేబియాలో ఉన్నది. ఎందుకు మనం స్వీట్ ఇవ్వాలా? ఆలోచించండి మీరు. ఎందుకు మనకి స్వీట్ ఇవ్వాలి? అక్కడ నుండి స్వీట్ ఇవ్వాలి మనకి. ఇక్కడ కృతజ్ఞత భావం. అది యెరూషలేము ప్రసిద్ధి అనేక స్థలాలకి వెళుతుంది. ఇక్కడ ఏమి నేర్చుకుంటారో, ఏ ఫౌండేషన్ అది పడుతుందో అదే వస్తారు. అది అంతేకాదు, ఇంకో మాట ఏం చెప్పిందంటే, అయ్యా మందిరం కడుతున్నాను కదా, నా మొదటి జీతం నీకు ఇస్తాను అయ్యా అని అన్నారు. నా మొదటి జీతం నీకు పంపిస్తాను అని అన్నారు. అమ్మా, మీరు పేదవాళ్ళు, కష్టాల్లో మీరు అక్కడికి వెళ్ళారమ్మా, ముందు మీ అవసరం తీర్చుకోండి. కుటుంబంలో బిడ్డలకు, ఆయనకు, మీకు కావాల్సిన అవసరాలన్నీ ముందు తీర్చుకోండి. అన్నీ బాగా అయిపోయిన తర్వాత దేవుడు బాగా ఆశీర్వదించాడంటే అప్పుడు మీరు దేవునికి ఇవ్వండమ్మా. మీరు కష్టాల నుండి దేవునికి ఇవ్వడమో దేవునికి మంచి సాక్ష్యం కాదమ్మా అని చెప్పాను నేను. ప్రియమైన సోదరి సోదరులారా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే,
యెరూషలేము యొక్క ప్రసిద్ధి అనేక స్థలాలకి వెళ్ళాలి. ఎక్కడెక్కడికో వెళ్ళిపోయినారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, మన మధ్యలో ఉన్నవాళ్ళు ఎంతోమంది వెళ్ళిపోయినారు, అనేక దేశాలకు వెళ్ళిపోయినారు, అనేక రాష్ట్రాలకు వెళ్ళిపోయినారు. ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు ఆ విషయాన్ని మర్చిపోలేదు. మధ్యాహ్నం ఆంటీ గారికి ఫోన్ చేశారు, ఎవరో కాదు మన అమ్మాయి బ్యాంక్ సామ్రాజ్యమ్మ. ఇక్కడ ఉన్నప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నారు, బిడ్డలు సంతోషంగా ఉన్నారు. భర్త కూడా ఆ ఫంక్షన్ హాల్ దాకా వచ్చి విడిచిపెట్టేసి మళ్ళీ తీసుకొని వచ్చేటటువంటి వాడు ఆటోలు వేసుకొని. అలాంటి యొక్క పరిస్థితి ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత సరైన సహవాసము లేక, బిడ్డల యొక్క మార్పు లేక, ఆ తర్వాత భర్త యొక్క మార్పు లేక ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. మా కొరకై ప్రార్థన చేయండి అంకుల్ గారని ఎంతో కన్నీటితోటి మొరపెట్టింది. ప్రియమైన సోదరి సోదరులారా, మన ప్రార్థన ఎంతైనా అవసరం ప్రజలకు. మనం స్వార్థపరులంగా ఉండకూడదు. కష్టాలు ఉన్న వారి కొరకు మనం ప్రార్థించాలా, శ్రమలు ఉన్న వారి కొరకు మనం ప్రార్థించాలా, బాధలు ఉన్న వారి కొరకు మనం ప్రార్థించాలా. మరి ఈ కార్యక్రమాలన్నీ జరగాలన్నప్పుడు మనకు కూడా మంచి మందిరం కావాలా. దేవుడు మనకు ఒక స్థలము కాదు అనేక స్థలాలు ఇస్తూ వచ్చాడు. మరి అక్కడికి వెళ్ళాము, చంద్రబాబు నాయుడులో మంచి మందిరం కట్టాము. అనేక మంది, దాదాపు 150 మంది రక్షించబడ్డారు. వాళ్ళ సంఘాన్ని అక్కడ వాళ్ళు అప్పగించేసి మనం ఇటు వచ్చేసేసాము. అలాగా ఇంకా మనకు కట్టబడాల్సిన అవసరం ఎంతో ఉన్నది. మందిరాలు కట్టబడాలా, విశాలమైన స్థలాలు కావాలా, రక్షించబడాలి అనేకులు. అది కేవలము వాక్యం చెప్పడం ద్వారా కాదు, ప్రార్థన ద్వారా, సంఘముగా మనం ప్రార్థన చేయడం ద్వారా దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తాడు. రండి ముగింపులో మాట చూసుకుందాం. ఇట్లు ప్రార్థన చేస్తే దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాదాన్ని గురించి చెప్పి ముగిస్తున్నాను. చూడండి ఏముంది అక్కడ, నిశ్చయముగా ఇక నీ ధాన్యము నీ శత్రుల ఆహారముగా నేను ఇయ్యను, నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్షరసము అన్యులు త్రాగరు. అంటే దాని అర్థం ఏంటి? నీవు నా కొరకై పోరాడుతున్నావు బిడ్డ, నా కొరకై పోరాడుతున్నావు నా కుమారుడా కుమార్తె. కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తాను, నీ ధాన్యాన్ని ఆశీర్వదిస్తాను. అనగా ధాన్యము 2 అర్థాలు ఇస్తుంది ఇక్కడ. ఒకటి, భౌతికమైనటువంటి ఆహారానికి ఏ కుదువు మనకు ఉండదు. రెండవదిగా ఆత్మీయమైనటువంటి ఆహారం కూడా మనకి ఏ కుదువు ఉండదు. సమృద్ధిగా దేవుడు మన ఆహారం మనకిస్తున్నాడు. ఎందుకంటే మనం పోరాడుతున్నాం కాబట్టి. మిలిటరీ వాళ్ళు అక్కడ ఉంటారు, పోరాటానికి అక్కడ ఉంటారు. కానీ వాళ్ళకంతా తయారు చేసి పంపించడానికి ప్రభుత్వం ఎంతో సప్లై చేస్తూ ఉంటారు. వాళ్ళేమో అక్కడేమి తయారు చేసుకోవడం, వండుకోవడం అయినా చేయని వాళ్ళు అక్కడ. వాళ్ళు కాపలా కాస్తూ ఉంటారు, వీళ్ళు తయారు చేసి పంపిస్తూ వస్తారు. అలాగే మనము ప్రభు సంఘం నుండి అనేకుల కొరకై మొరపెడుతూ వచ్చినట్లయితే ప్రభు ఏం చేస్తాడు తెలిసినా, మనకు కావలసినన్ని పంపిస్తూ వస్తాడు. రెండోది ఏమన్నాడు, నీ ద్రాక్షరసము అన్యులు త్రాగరు. ప్రయాసపడి తీస్తున్నావు ద్రాక్షరసాన్ని. ద్రాక్షరసం అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తానికి సాదృశ్యం. రక్తము ద్వారా అనేకులకు మనం ప్రయాసపడుతూ ఉంచున్న ఒక్కొక్క ఆత్మ నడిపించాలంటే ఎంతో కష్టమైన విషయము. ఈ రోజుల్లో సంఘాలు ఎలాగైపోయినాయి, సినిమా హాల్ అయిపోయినాయి. అడ్వర్టైజ్మెంటు, ఇదిగో ఈరోజు ఫలానా సినిమా వచ్చిందని తిరిగిందంటే చాలు, అందరు సాయంకాలం సినిమా నిండిపోతారు. అయితే అది కాదు సేవా విధానం. పౌలేమంటాడు, ఇంటింటికి తిరిగాను నేను, దేవుని వాక్యాన్ని మీకు బోధిస్తూ వచ్చాను నేను. అది నిజమైనటువంటి యొక్క సేవ, నిజమైనటువంటి యొక్క ఫౌండేషన్ అది. ప్రియమైన సోదరి సోదరులారా, అందుకనే ప్రయాసపడాలా. ద్రాక్షారసం తీసుకొని, ప్రభువైన యేసుక్రీస్తు రక్తం తీసుకొని మనం ప్రయాసపడే ఆత్మలను ఆ రక్తం ద్వారా కడగబడి దేవుని యొక్క సంఘములో చేర్చాలి అంటే దాని కొరకు మనం ప్రయాసపడాలా, పరిచర్య చేయాలా, ఆత్మ రక్షించాలా. క్రైస్తవులుగా ప్రతిరోజు వాక్యం చదవాలి, క్రైస్తవులుగా ప్రతిరోజు ప్రార్థన చేయాలి, క్రైస్తవులుగా ప్రతిరోజు అవకాశం ఉన్నప్పుడు వాక్యం చెప్తూ రావాలా. ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటి 3 పాయింట్లు గుర్తుంచుకోండి. ఈ మూడింటి కూడా దేవుడు నీకు ఉత్సవమైనటువంటి 3 శ్రేష్టమైనటువంటి యొక్క ఆయన బహుమానాలు ఆయన దగ్గర ఉంటాయి. నీ వాక్యానికి నీ విశ్వాసం పెరుగుతూ ఉంటుంది. దేనికి నువ్వు చింతపడవు, దేనికి నువ్వు బాధపడవు, దేనికి నువ్వు లోన్ కావు. వాక్యం ద్వారా నువ్వు బలపడుతూ వస్తావు. నీ ప్రార్థన ద్వారా జాబులు వస్తూ వస్తాయి. దేని కొరకు నువ్వు ప్రార్థిస్తున్నావు దానికి
జాబ్ వస్తూ ఉంటున్నది. అందుకనే ప్రియమైన సోదరులారా, రెండవ బహుమానం ఆయన మన ప్రార్థన జాబ్ ఇస్తాడు. మూడవదిగా మనము చెప్పేటటువంటి ప్రతి ఒక్క మాట లేక సేవ లేక పరిచర్య ఒక ఆత్మను సంఘానికి నడిపిస్తే పరలోకములో నీకు పునాదుల మీద నీ నివాస స్థానం కట్టబడుతుంది ఆత్మల ద్వారా. చాలామంది అడుగుతూ ఉంటారు, ఇంత వృద్ధాప్యం వచ్చినయ్యా, ఇంకా నన్ను దేవుడు తీసుకోలేదయ్యా అంటాడు. వాళ్ళకి తెలియదు భూమి మీద మనల్ని పంపించిన ఉద్దేశం నెరవేర్చేంత వరకు కూడా దేవుడు మనం పిలుచుకోడు. రెండవదిగా మన కొరకై దేవుడు ఒక చిన్న నివాసం ఏర్పాటు చేస్తూ ఉంటాడు. మనందరం ఒక్కొక్కరికి ఒక్కొక్క నివాసం, యోహాను సువార్త 14 ఉంటుంది ఆ మాటలు. ఒక నివాసం ఏర్పాటు చేస్తూ ఉంటాడు ఆత్మలతో. ఇటుక బిళ్ళలు ఎలాగైతే కట్టుకుంటూ పోతామో, ఒక ఇటుక బిళ్ళ అలాగా కట్టుకుంటూ పోతారు. అలాగా ఆత్మలన్నీ మనం సంపాదించిన ఆత్మలన్నీ అలాగా కట్టుకొని పూర్తిగా అయిపోయినప్పుడు నీ నివాసం రెడీ అయిపోయిందని ఒక్కసారి ప్రభు పిలుస్తాడు. అందుకనే ప్రియమైన సోదరులారా, ఆత్మల కొరకై ప్రయాసపడండి. ఇన్ని ఆత్మలు మనం రక్షించాము, ఎంతమందిని ప్రభు దగ్గర నడిపించాము. అవే నీకు పరలోకంలో ఉన్నటువంటి నిత్య నివాసం, అదే నీకు. అందుకని ఆ నివాసం కానంత కాలం, ఆత్మను నడిపించుకున్నంత కాలం నీ నివాసం పూర్తి కాదు. నీవు ఈ లోకం నుంచి పిలవబడవు, ఈ లోకంలోనే ఉండిపోతాం. అందుకని చూడండి, ఆయన పేరు ఏదో ఉందాయన, జాన్ వెస్లీ కాదు అనుకుంటా, ఒక ఆయన ఆఫ్రికా వెళ్ళాడు. సువార్త సేవ చేయడానికి ఆఫ్రికా వెళితే చాలా యవనస్తులు. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత 30-35 సంవత్సరాల లోపలే సేవ చేసి చనిపోయినాడు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినాడు. ఇదేంటి యవనస్తుడు దేవుని యొక్క సేవ చేసి మరి ఎట్లా మరి ప్రభు ఇంత త్వరగా ఎందుకు వెళ్ళిపోయినాడు అని అందరూ అనుకున్నారు. ఆ కొంచెం సమయంలో 80 ఏళ్ల సేవ చేసినటువంటి వ్యక్తి యొక్క సేవ చేశాడు ఆ యవనస్తుడు. ఒక వ్యక్తి డేవిడ్ బ్రెయినార్డ్. ఆయన ఏం చేస్తాడంటే, ఆయన చేసినటువంటి సేవ అంత అంటే ఒక వ్యక్తి, నేను అనుకోండి 80 సంవత్సరాలు నేను కష్టపడినటువంటిది ఆయన 10-15 సంవత్సరాల్లో కష్టపడ్డాడు అంతే. దేవుడు పిలిచేసుకున్నాడు. మన పని పూర్తయినప్పుడు ప్రభు పిలిచేసుకుంటాడు. అందుకనే ఈ 3 విషయాలు మనం ప్రార్థించాలి, గుర్తుంచుకోండి. అదే సమయంలో మనకి మందిరం చాలా అవసరము. మందిరం కొరకే ప్రార్థన చేద్దాము. చిన్న స్థలం అయిపోతుంది. రేపు ఆదివారం వచ్చిన వాళ్ళందరికీ ఇది స్థలం చాలదు కదా. అందుకని మనకి పెద్ద స్థలం కావాలి. మరి పరిచారకులు కూడా మనకి చాలామంది కావాలి. మరి చూడండి, ఇప్పుడు మరి బాబు ఇప్పుడు బయలుదేరి అక్కడెక్కడో కొల్హాపూర్ మహారాష్ట్ర దాటి అక్కడికి వెళ్తూ ఉంటున్నాడు. కాబట్టి ఒకసారి అందుబాటులో ఉంటాడు, ఒకసారి అందుబాటులో ఉండడు. కాబట్టి మరి మనకి వర్తమానికులు అందించేవారు కూడా కావాలి. ప్రభు వాళ్ళని సిద్ధపరచాలి, ఆత్మీయంగా సిద్ధపరచాలి. అలాగే మనకు పరిచారకులు అవసరం మందిరంలో, మరి సహోదరులు అవసరము. సంఘం అంటే ఒకరు కాదు, అందరం కలిసి పనిచేసినప్పుడే సంఘం అవుతుంది. కాబట్టి ఈ విషయాల్లో ప్రార్థన చేద్దాం. భారంగా చెప్పిన అంశాలు గుర్తుపెట్టుకుందాము. మనం రేపు జరిగే పరిచయం కొరకై ప్రార్థన చేసుకుందాం. మరి మధ్యలో కొన్ని విషయాలు చెప్తూ వస్తాను, వాటి కొరకై మనం ప్రార్థన చేసుకుందాం. రండి ప్రార్థనలకు వెళ్ళిపోదాం. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడా. రండి ప్రార్థనకు వెళ్దాము. చెప్పిన అంశాల కొరకై భారంగా ప్రార్థించండి. రేపు జరిగే మందిర పరిచర్య కొరకై, మందిరం యొక్క స్థలము కొరకై, నూతన యొక్క ఆత్మల కొరకై, వచ్చిన వారు స్థిరపడేదాని కొరకై, సహోదరులు రక్షణ లేని వారు మరి రక్షించబడేదాని కొరకై ఈ అంశాల మీద క్లుప్తంగా ప్రతి ఒక్కరు కూడా బిగ్గరగా ప్రార్థన చేస్తారండి. ప్రారంభించండి. కనులెత్తుచున్నాను నాకు నాకు రింగళ మాపులో తండ్రి, నమ్మకాన్ని మా దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రార్థనా సమయాన్ని మీరు మాకు ఆశీర్వాదకరంగా ఉంచారు. మీకు స్తోత్రాలు.
మా మధ్యలో మీరు మాట్లాడుతూ వచ్చారు. మీకు స్తోత్రాలు ప్రభా. మా తండ్రి మా దేవ, యెరూషలేము స్థాపించడం వరకు, అది ప్రసిద్ధి చేయబడే వరకు ప్రభా మరి నేను దాని పక్షంగా మౌనంగా ఉండను. మా తండ్రి మరి మా ప్రభా కావలవానిగా ఉంటాను, జ్ఞాపకర్తలుగా ఉంటామని మీ యొక్క లేఖన భాగాల్లో చూస్తూ వచ్చాము ప్రభా. ఇక్కడికి వచ్చిన వారందరికీ కూడా అలాగా జ్ఞాపకర్తలుగా చేయండి. అనేకుల కొరకై ప్రార్థించేవారిగా, కన్నీరు కార్చేవారిగా, అనేకులకు వాక్యం ఇచ్చేవారిగా వారి యొక్క భాగాన్ని వారు పంచుకొని వారి యొక్క మా ప్రభా దేవుడు వారి కొరకు ఏం చేశారో ఆ సంతోషాన్ని అనేకులు తెలియచేసి అనేకులు దేవుని యొక్క మందిరాన్ని నడిపించే యొక్క భారం మా అందరికీ దయచేయమని కూడా ప్రార్థన చేస్తుంటున్నాను. ప్రేమ మా పొడవ తండ్రి, జింగల మా దేవ, నమ్మకం మా ప్రభావానికి కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. సమయంలో మీ ఘనమైన నామాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. అద్భుతములు ఆశ్చర్యమైన కార్యాలు జరిగించి తండ్రివి నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రేమల మా పొడవ తండ్రి, జింగల మా దేవ, నమ్మకం మా ప్రభావాన్ని కొందరు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రభా ఈ రీతిగా తండ్రి సాయంకాలం వచ్చిన ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరూ బట్టి మీకు నమ్మ స్తోత్రాలు. దాని తండ్రి చేసిన ప్రార్థన మీరు ఆలకించినారు. దాన్ని బట్టి మీకు నమ్మ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. కొందరు ఆలకిపోయినారు. ఆయా పరిస్థితులను బట్టి ప్రభా రేపు కొరకు సిద్ధపడి తీసుకోమని ప్రార్థిస్తుంటున్నాం. వచ్చిన బిడ్డలందరూ కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. ప్రభా మరొకల మా తండ్రి మరి కుటుంబంగా రాగలిగినారు. దాన్ని బట్టి మీకు నమ్మ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తను కూడా అనేక విషయాల్లో బంధించబడుతూ ఉంటున్నాడు. బంధకాల నుంచి విడుదల దయచేస్తూ రమ్మని ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా ప్రేమల మా పొడవ తండ్రి, జింగల మా దేవ, నమ్మకం మా ప్రభావానికి నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆ రీతిగా మా తండ్రి మా ప్రభా మీ కృపలో అలోకను బట్టి కూడా మీకు నమ్మ స్తోత్రాలు. మా నాన్నగారు వృద్ధాప్యంలో ఉంటున్నారు. వారికి కావాల్సిన మీ కృపను గురించమని ప్రార్థన చేస్తుంటున్నాం. మన కుటుంబంలో కూడా అనేకమైన సమస్యలు ఉంటుండగా వారికి కావాల్సిన విశాలంతో పాడుదాయమని ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా ప్రేమల మా పొడవ తండ్రి, జింగల మా దేవ, నమ్మకం మా ప్రభావానికి నమ్మ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా ప్రియ సహోదరులు తమ కొరకాయ మీకు నమ్మ స్తోత్రాలు. వీళ్ళ ఆత్మీయంగా ఎదగడానికి మీరు సహాయపడుతూ ఉంటున్నారు. వారి బలపరుస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా ప్రేమల మా పొడవ తండ్రి, జింగల మా దేవ, నమ్మకం ప్రభా బిడ్డల యొక్క భవిష్యత్తు కొరకాయ వాళ్ళ నాన్నగారి యొక్క ఆరోగ్య విషయంలో కూడా ప్రభా వారి యొక్క ఆత్మీయ విషయాల్లో కూడా వారి బాధ్యతలన్నింటిలో కూడా మీరు తోడండి. మందిరానికి కూడా వచ్చే మంచి మనసు దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా ప్రేమల మా పొడవ తండ్రి, జింగల మా దేవ, ఆ రీతిగా మా కళ్యాణి కొరకై ప్రార్థన చేస్తుంటున్నాం. కలిగించిన ఆరోగ్యం బట్టి నమ్మ స్తోత్రాలు. నేను కొంత శరీర బలహీనప్పటికీ కూడా మీరు ఇచ్చిన శక్తిని బట్టి మీకు నమ్మ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తల్లిగారిని బట్టి మా ప్రదీప్ని బట్టి మీకు నమ్మ స్తోత్రాలు. మా ప్రభా మా తండ్రి బాబు శిక్షణ కూడా ప్రార్థిస్తుంటున్నాం. తన జీవితంలో కూడా కార్యం జరిగిస్తూ రావాల్సిందిగా వేడుకుంటున్నాం. ప్రభా ప్రేమల మా పొడవ తండ్రి, జింగల మా దేవ, ఆ రీతిగా మా విజయలక్ష్మి కొరకు కూడా ప్రార్థిస్తుంటున్నాను. వెంకటరావు గారి కొరకాయ బిడ్డల కొరకాయ ప్రార్థిస్తుంటున్నాను. ఇప్పుడే రావడం మొదలు పెడుతూ ఉంటున్నారు. శత్రు వాళ్ళు నాపు చేయకుండా మెసేజ్కి వచ్చేదాని కొరకాయ సహాయపడుతూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా ప్రేమల మా పొడవ తండ్రి, జింగల మా దేవ, నమ్మకం ప్రభా మీకు కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా ప్రిస్వామి దౌర్కమును బట్టి కూడా మీకు నమ్మ స్తోత్రాలు. నూతనంగా మేమందరం నడిపించి బైబిల్ పట్టణంలోనూ ప్రార్థనా కొనికలో కూడా మీరు సహాయపడుతూ వచ్చినారు. మీకు నమ్మ స్తోత్రాలు. బిడ్డలు దూర ప్రాంతంలో ఉంటున్నారు. ముగ్గురు బిడ్డలకు కావాల్సిన విషయాలతో పాడుదాల్చమని ప్రార్థిస్తున్నాం. భర్తలో కూడా మార్పు కలిగి చేయండి. మీరైతే రేపు దినాన వారిద్దరూ కూడా కలిసి దేవుని యొక్క మందిరికి వచ్చేదాని కొరకై సహాయం చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా ఆ రీతిగా మా పరిస్థితి కూడా ప్రార్థిస్తుంటున్నాం. దేవుని కాలంలో తన పోరాటాలు మీరు తోడైంది సహాయపడండి. మా ప్రభా మరి వాళ్ళ అమ్మగారి కొరకై మొదటి షాప్ కొరకు కూడా ప్రార్థిస్తుండగా మీరే సంపూర్ణంగా సహాయపరుస్తుందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా వార్తను కూడా జ్ఞాపకం చేసుకోరండి. అశ్వినికి ఇచ్చిన ఆరోగ్యం బట్టి నమ్మ స్తోత్రాలు. సంపూర్ణమైన ఆరోగ్యం దయచేసి రావాల్సిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా ప్రేమల మా పొడవ తండ్రి, జింగల మా దేవ, తన కొరకాయ దేవి కొరకాయ ప్రార్థిస్తుంటున్నాం. మరి ఏం జరిగిందో తెలియదు రండి. మరి మా ప్రభా స్టడీలో ప్రార్థన కూడా నలేకపోయినారు. మరి బలపరచం మీద నా సమస్యలు తొలగించమని ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా అలాగే అనిల్ బాబు, రత్న మా తన బిడ్డల కొరకు కూడా ప్రార్థిస్తుంటున్నాం. దాని తండ్రి మా ప్రభా మా దేవ, మరి కొన్ని విషయాల్లో బలహీనంగా అయిపోతూ ఉంటున్నారు. మరి బలపరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తుంటున్నాం. మరి మా తండ్రి మా ప్రభా రీతిగా మహిమకు వచ్చిన వీసాలను బట్టి కూడా మీకు నమ్మ స్తోత్రాలు. మరి కూడా అలాంటి తయారవుతుండగా ప్రభా ప్రతి అవసరం తీర్చి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. అవి కూడా సంపూర్ణంగా మార్పు చెంది ఈ సన్నిధికి వచ్చే బిడ్డగా చేసి రావాల్సిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా ప్రేమల మా ప్రభు తండ్రి, జింగల మా దేవ, మరియు సౌదరి జాషువా గారి కొరకై, సోదరి కొరకై మా ప్రభా, మా తండ్రి కుమారుడు కొరకై, మా తండ్రి కోడల కొరకై, బిడ్డల కొరకై ప్రార్థిస్తుంటున్నాం. వారందరూ బలపరచండి. రేపు దినమన
మీరే సిద్ధపరిచి తీసుకురావాల్సిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా. సౌర ప్రసాద్ కొరకై, అమ్మ సునీత కొరకై, బిడ్డల కొరకై ప్రార్థిస్తున్నాం. వారింటిలో కొంత మా ప్రభా విషాదకరమైన విషయాలు జరుగుతూ వచ్చినాయి. అయినప్పుడు ఇచ్చిన ఆదరణ బట్టి స్తోత్రాలు. మరి విడుదల వచ్చి మా ప్రభా మీ సన్నిధిలో వారు మా ప్రభా యొక్క ఆదరణ పొందట్లో సహాయం చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా. ప్రేమల మాపలో తండ్రి జింగల మా దేవ ఆర్థిక సౌర జగ్రహ కొరకై ప్రార్థిస్తుంటున్నాం. మా తండ్రి మా ప్రభా రీతిగా మా తండ్రి హర్షిత కొరకై, దాని తండ్రి బిందు కొరకై ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబాల యొక్క మార్పు కొరకై ప్రార్థిస్తుంటున్నాం ప్రభా. మీరే సంపూర్ణంగా సహాయపరుస్తుందిగా వేడుకుంటున్నాం ప్రభా. ఆర్థిక బాబును కూడా జ్ఞాపకం చేసుకోరండి. మన భార్య బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోరండి. నిజంగా నడిపిస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా. ప్రేమల మాపలో తండ్రి జింగల మా దేవ నమ్మకం మా ప్రభావాన్ని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ రీతిగా మా ప్రభావ బిడ్డలందరూ మీరు జ్ఞాపకం చేసుకుంటూ రావాల్సిందిగా ప్రార్థిస్తుంటున్నాం ప్రభా. నమ్మకత్వాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. జీవన కొరకై ప్రార్థిస్తుంటున్నాం. పావని కొరకై, వాళ్ళ భర్తల కొరకై ప్రార్థిస్తుంటున్నాం ప్రభా. మా తండ్రి నమ్మకార్థంగా జీవిస్తుంటున్నారు. వాళ్ళ బలమైన కార్యం జరిగించి మీ సరి నడిపిస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా. నాయన మీరే సంపూర్ణంగా సహాయపరుస్తుందిగా వేడుకుంటూ ఉంటుండగా ప్రభా. మీరే సహాయపరుస్తుందిగా ప్రార్థిస్తుంటున్నాం ప్రభా. ప్రేమల మాపలో తండ్రి జింగల మా దేవ అరుదుగా కృష్ణకుమారి కొరకై, మా తండ్రి మా ప్రభు వాణి కొరకై, బిడ్డల కొరకై ప్రార్థిస్తున్నాం. భర్తల యొక్క మార్పు కొరకై ప్రార్థిస్తుంటున్నాం. మీరే సంపూర్ణంగా సహాయపరుస్తుందిగా వేడుకుంటున్నాం ప్రభా. వైద్యుర్యాన్ని జ్ఞాపకం చేసుకోనండి. గాంధీ గారిని బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తుంటున్నాం. వారికి అవసరం సహాయం తోడ్పాటుదచ్చమని ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా. ప్రేమల మాపలో తండ్రి జింగల మా దేవ విశోధన కూడా జ్ఞాపకం చేసుకోనండి. తను కూడా బలపరిచి విషయాన్ని నడిపిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం ప్రభా. సోమప్రియ కొరకై, తన భర్త కొరకై ప్రార్థిస్తున్నాం. మార్పు కొరకై ప్రార్థిస్తుంటున్నాం. కుటుంబంగా రేపు వచ్చేదాని కొరకై మీరే సహాయపడుతూ రావాల్సిందిగా వేడుకుంటున్నాం ప్రభా. ప్రేమల మాపలో తండ్రి ఆర్థిక సుప్రియ భవిష్యత్తు విషయంలో కూడా విధాల సిద్ధం కొరకై ప్రార్థిస్తుండగా ప్రభా మీరే సహాయపడుతూ రావాల్సిందిగా వేడుకుంటున్నాం ప్రభా. ఆ రీతిగా ప్రభా సంగవంతాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాండి. దాని తండ్రి శోభాదేవి గారిని జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. కోటి శ్రమను జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తుంటున్నాం. విధులైన వారిని మా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుంటున్నాండి. కృపమ్మను మా ప్రభా జ్ఞాపకం చేసుకోనండి. దాని తండ్రి మా ప్రభా రీతిగా కరుణమును కూడా జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నాం. దీవి నా కుటుంబాన్ని కూడా దీవించమని కూడా ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా. ఆయన సహాయపడుతూ రావాల్సిందిగా వేడుకుంటున్నాం ప్రభా. సోదరి మంగారు మా ప్రభా కువేరు ప్రాంతంలో మీరు క్షేమకరంగా ఉంచారు. మీకు స్తోత్రాలు. భర్తలో కూడా కొంచెం మార్పు కలిగింది. నేను దినమే వచ్చి ఉంటున్నాడు. రేపు బిడ్డను తీసుకుని వస్తానని చెప్పారు. వారిని కూడా నడిపించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా. రేపు కూడా వచ్చాడు పని వారము మా ప్రభా రేపు మా తండ్రి మరి మా ప్రభా మరి భార్య బిడ్డను కూడా తీసుకొస్తానని చెప్పాడు. అంతా కూడా మాట్లాడి వారిని కూడా సిద్ధపరచుకొని రేపు సన్నిధికి వచ్చే వారిగా సాధ్యమని ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా. ప్రేమల మాపలో తండ్రి జింగల మా దేవ ఆ రీతిగా మా ప్రభా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభాకర్ రెడ్డి గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి. మా ప్రభా మా దేవ రీతిగా మా తండ్రి మా ప్రభా మరి నవ్య మా ప్రభా రవీంద్ర రెడ్డి గారిని జ్ఞాపకం చేసుకోనండి. మా ప్రభా మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తుంటున్నాం. శారమను కూడా జ్ఞాపకం చేసుకోనండి. పరశురాములు గారిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తుంటున్నాం. ప్రకాష్ కుటుంబాన్ని మా ప్రభా నిర్మలా కుటుంబాన్ని మీరే జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా. నాయన వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వాళ్ళు ప్రార్థించమన్న ప్రియులందరి కొరకై ప్రార్థిస్తుంటున్నాం ప్రభా. మీరే సంపూర్ణ సహాయపడుతూ రావాల్సిందిగా వేడుకుంటున్నాం ప్రభా. ఈ రీతిగా తండ్రి మీరు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విజయ కొరకై ప్రార్థిస్తుంటున్నాం. కొందరు చనిపోయినారని వేడుకుంటుండగా మా ప్రభా మరికొంది ప్రదీప్ మా తండ్రి మా ప్రభా ప్రవీణ్ కూడా వేడుకుంటుండగా ప్రభా వారు ఆ పనులను చూసుకొని క్షేమకరంగా తిరిగి వచ్చేదానికి సాధ్యమని కూడా ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా. ప్రేమల మాపలో తండ్రి జింగల మా దేవ నమ్మకం మా ప్రభాని కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అనేకులు ఉంటున్నారు. వారి అవసరాన్ని కొరకై ప్రార్థన చేస్తున్నాం. సాధ్యాన్ని మా దేశం మా రాష్ట్రం కొరకై మా సంఘాల కొరకై సేవకుల కొరకై ఆ స్థలాలు ఉన్న పరిచారకుల కొరకై రేపు ఆ స్థలాలు వదులుతున్నామంటే సేవ పరిచర్యను జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తుంటున్నాం ప్రభా. పరిస్థితిని జ్ఞాపకం చేసుకోనండి. బిడ్డ కొంత జ్వరంతో బాధపడుతుందని చెప్తుంది. మీరే కనికరించి తాకి మంచి ఆరోగ్యం దయచేయండి. ఆ జ్వరం నుంచి జలుబు నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం ప్రభా. మా తల్లి మించమనేటువంటి పనులు రాత్రిని బదులు చేస్తున్నారు ప్రభా. కనికరించి దయచేపించమని ప్రార్థిస్తున్నాం. బాబు కూడా తను మా ప్రభా మరి తన మించిపోయిన పనులు వెళుతూ ఉంటున్నాడు ప్రభా. మా కులాపూరు వెళుతుంటుండగా మోతని మా ప్రభా ట్రాయిలు మీరు తోడైండి సాక్షమని ప్రార్థిస్తుంటున్నాం. ఆ పనులను చూసుకొని క్షేమకరం వచ్చేదానికి సాధ్యమని ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా.
ఇది అవసరాలు జ్ఞాపకం చేసుకోనండి, నన్ను కూడా జ్ఞాపకం చేసుకోనండి. రేపు పరిచయం కొరకు సిద్ధపరుస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా. సకాలంలో ప్రారంభించి సకాలంలో ముగించేదానికి సాధ్యమని వేడుకుంటూ మా తెలిసిన సామ్రాజ్యానికి జ్ఞాపకం చేసుకోనండి. కుటుంబంలో ఎన్నో సమస్యలతో బాధపడుతుందా బిడ్డ, మా తండ్రి వారందరికీ మార్పు దయచేయండి. ఇక్కడ ఉన్నప్పుడు మంచిగా ఉంటూ వచ్చినారు, మా ప్రభు అక్కడికి వెళ్ళిపోతున్న సహవాసం లేని కారణం చేత అనేకమంది ఇబ్బందులు పడుతూ ఉంటున్నారు ప్రభా. మీరే సహకరించిందిగా వేడుకుంటున్నాం, మీరు నడిపించమని కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా. సరే పద్మా గారు కూడా జ్ఞాపకం చేసుకోనండి, తనకు కూడా ఆపరేషన్ జరిగి కాలుతో బాధపడుతుంటున్నది. దానికి ముట్టి లేవనెత్తి దినమాన విసర్నికి వచ్చే వారిగా సాధ్యమని ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా. మీరందరూ వస్తూ ఉంటే ప్రభా స్థలం సరిపోవటం లేదు, దాని కొరకు ఎంతగానో ప్రయాసపడుతూ ఉంటున్నాము. దివారాత్రులు ప్రార్థిస్తుంటున్నాం, ప్రయత్నం చేస్తుంటున్నాం. కావాల్సినంత వనరులు కూడా అవసరం ప్రభా. మేము మీ వైపు చూస్తుంటున్నాం, మీరు ప్రేరేపించిన అనేకులను ప్రేరేపించండి. ముందుకు వచ్చేసి ఒక మంచి స్థలాన్ని విశాలమైన స్థలం తీసుకొని సేవను అత్యధికంగా చేయడంలో సాధించమని ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా. ఈ రీతిగా మా తండ్రి మీరు చేసిన సమస్తమైన మేలు ఉపకారాలను బట్టి మీకు అంత వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇక మరి కొంతమంది యవనస్తులు ఉంటున్నారు, వాటిని కూడా జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం. సోదరుడు మా ప్రభు దయామాన్ని క్షేమకరంగా మా తన మరికా చేర్చున్నారు, వందనాలు. అదే సమయంలో మా ప్రభు వారు అక్కడ మా తను గడిపిస్తున్నామని మేలుకరంగా ఆశీర్వాదకరంగా దీనికరంగా వచ్చమని ప్రార్థిస్తుంటున్నాం ప్రభా. దేవా మా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆ రీతిగా స్థిరమని కూడా జ్ఞాపకం చేసుకోరండి. మా ప్రభా మా తండ్రి కుమారుడు కూడా జ్ఞాపకం చేసుకుని గర్భ ఫలాన్ని మీరు ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగే అనేక విషయాల కొరకై ప్రార్థించమని కోరుతున్నారు, వారి అవసరాలన్నిటి కొరకై ప్రార్థన చేస్తూ ఘనత మహిమా ప్రభావాలు ఆరోపించుకుంటూ మా తండ్రి మా వచ్చిన బిడ్డలందరూ కూడా మన క్షేమకరంగా వారి గృహాలు చేరుట్లో సహాయం చేయమని సర్వనింద కొరకై ప్రార్థిస్తున్నాం. బిడ్డల కొరకై ప్రార్థిస్తున్నాం. ముగ్గురు బిడ్డలు 3 స్థలాల్లో ఉంటున్నారు. మా ప్రభా హైదరాబాద్లో, లండన్లో, మా తండ్రి ఇంకా రకరకాల మా ప్రభా బెంగళూరులో అనేక స్థలాలు ఉంటుండగా బిడ్డలు మీరు కావాల్సిన శాంతి దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. వారి అవసరం తెచ్చమని ప్రార్థిస్తున్నాం. బాబు కూడా కనికరించి సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా. ఈ రీతిగా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని పేరు పేరున ఎవరిని కూడా మర్చిపోకుండా, నేను మర్చిపోయినా మీరు మర్చిపోకుండా వారందరూ సహాయపరుస్తుందిగా వేడుకుంటూ ఘనత మహిమా ప్రభావాలు ఆరోపించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి గణపరిచి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మన్యైన సహవాసం మరి మన పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండుగాక, ఆమేన్. నీతిమంతుల ప్రార్థన దేవుడాలకించును, వారు తమల దోషము వలె మోవేయుదురు, వారు తమల దోషము వలె మోవేయుదురు. ప్రభుత్వమైతే రేపు ఉదయకాల 10:30 గంటలకు ఆరాధన కొరకై కూడుకుంటాము. అందరూ సకాలంలో వచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నాను. ప్రైజ్ లార్డ్.